ఈ పేరు షేక్ మస్తాన్ అవ్వాలి. ఇంకా తెలియని వాళ్ళందరికీ ఏమిటంటే 1976లో తెలుగు సంస్కృతం మొదలుపెట్టిన తర్వాత మొదటి 10-15 ఏళ్ళు హ్యూస్టన్లో తెలుగు వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి మా షేక్ మస్తాన్ అలీ గారు, మలిక్, మేమందరం ఏంటంటే అప్పుడు వచ్చిన టెలిఫోన్ డైరెక్టర్ తీసుకుని ఎవరన్నా రావు అని ఉంటే తెలుగు వాడేమో అని మేము ఫోన్ చేసే రోజులు. సో అలాగ ఒక డైరెక్టరీ తయారు చేయడం, ఆ తర్వాత ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్కి మొదటి స్వరూపం 2.5-3 పేజీ రూపకల్పనకి మా షేక్ మస్తాన్ అలీ గారు కారణం. ఇది గురించి కంటే కూడా అసలు ఎక్కువ చెప్పాల్సింది మా జానీ మేడం గారి గురించి. మొదటి 10 ఏళ్ళు నాకు తెలిసి ఏ ఉగాది కార్యక్రమం అయినా, సాంస్కృతిక కార్యక్రమం అయినా, బొమ్మల పండుగ అయినా కూడా 150 మందో 100 మందో వస్తే వాళ్ళందరికీ భోజనాలు వండి పెట్టేదాన్ని. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇష్టం చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు ఆ రోజుల్లో కూడా, ఈ రోజుల్లో కూడా. ప్రాబ్లమ్స్ అప్పుడు ఉన్నాయి, అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి ఇప్పటికంటే కూడా. కానీ ఐ నో రాజు గారు ఫర్ లాంగ్ టైమ్. He had been the main pillar of the Telugu Association. He said all the changes he made, and we are the supporting actors. Even today, he still proved to be the main pillar. That's what I want to say. ఆఖరిసారి చాలా వ్యక్తిగతమైన విషయం ఈ షేక్ మస్తాన్ అలీ గురించి చెప్తాను. 2011 సంవత్సరంలో నాకు హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్లో బైపాస్ జరిగింది, ట్రిపుల్ బైపాస్. ఆ సర్జరీకి నేను వెళ్ళినప్పుడు